నంద్యాల జిల్లా డోన్ మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. గాంధీ జయంతి నాటికి చెత్తనంతా పూర్తి స్థాయిలో తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ అన్నారు. నంద్యాల జిల్లా పర్యటనలో అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే 79 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, ఇంకా 6 లక్షల టన్నుల చెత్త మిగిలిందన్నారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి వ్యర్థాలను పూర్తిగా డంపింగ్ యార్డుకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. 2025 అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని దానికి తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం. ఆ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారు. నిన్న సాయంకాలానికి 85 లక్షల్లో 79 లక్షలు పూర్తి చేశారు. 79 లక్షల చెత్తని లెగసీని క్లియర్ చేశారు. ఇంకా కేవలం 6 లక్షలే ఉంది ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం. అయితే రోజుకి 55,000 టన్నులు చేస్తున్నారు. గత 2 నెలల్లో వర్షాలు ఉండటం వల్ల కొంత అంతరాయం జరిగింది. ఇలాంటి ఎవరికి అయిపోయింది. రోజుకి ఇప్పుడు 55,000 టన్నులు ఎక్వైర్ చేస్తున్నారు. బహుశా ఇంకొక 10 రోజుల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. అయితే గ్రౌండ్ లెవెల్కి తీసుకుంటే 85 లక్షలు ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాము, గ్రౌండ్ లెవెల్కి 85 లక్షలు. కొన్ని దగ్గర గ్రౌండ్ లెవెల్ కంటే కింద 2 అడుగులు 3 అడుగులు 4 ఉంది. ఇక్కడైతే దాదాపు 5 అడుగుల పైన అంటున్నారు. టిట్కో ఇళ్ళు రాష్ట్రంలో ఆ రోజు 7 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం. 2014-19లో టెండర్లు ఇచ్చాం. కానీ గత ప్రభుత్వం దాన్ని 2,61,000 కుదించింది. కానీ అవేర్నెస్ చేసిందంటే అవి కూడా చేయకుండా గాలికి వదిలేసిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ చేస్తూ రేపు మార్చి 31కి ఈ 2,61,000 కంప్లీట్ చేసేందుకు చేయదలుచుకున్నాం. డోన్లో వచ్చి లీగల్గా సమ్ ప్రాబ్లం వచ్చింది, కోర్టు వేయాలని అన్నారు హైకోర్టుకి. దాన్ని యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని కూడా వీలైన తొందరలో క్లోజ్ చేస్తాం.